శివయ్య ఆశీస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటూ మనము ప్రతినిత్యము లేదా వీలైనప్పుడు సోమవారాల్లో అయినా నిత్యం శివ స్తుతి చేస్తే సమస్త సంపదలు సమస్త శుభాలు కలుగుతాయి. శివస్తుతి. తారకేశ్వర నమో నమో, తారకనాథ నమో నమో, ఓంకారేశ్వర నమో నమో, ఓంకారనాథ నమో నమో, మృగచర్మాంబర నమో నమో, మునిజనవందిత నమో నమో, త్రిమూర్తి రూప నమో నమో, త్రిగుణాతీత నమో నమో, హర హర శంభో నమో నమో, గిరిజాబంధో నమో నమో, అఖండ తేజ నమో నమో, ఆత్మారామ నమో నమో, సర్వాధార నమో నమో, సజ్జన సేవిత నమో నమో, జగదోద్ధార నమో నమో, జగన్నివాస నమో నమో, కరుణాసాగర నమో నమో, కైలాసాధిప నమో నమో, భక్తవత్సల నమో నమో, భోవయనాశక నమో నమో, సచిదానంద నమో నమో, సద్గురు రూప నమో నమో, త్రిశూలపాణి నమో నమో, త్రినేత్రధారి నమో నమో, పార్వతిరమణ నమో నమో, పరమదయాలో నమో నమో, శివ శివ శంకర నమో నమో, శంభో శంకర నమో నమో. ఇది శివస్తుతి. శివస్తుతికి అర్థం తెలుసుకుందాం. తారక స్వరూపుడు, ఓంకార రూపుడు, మృగ చర్మాన్ని ధరించినవాడు, మునులచే నమస్కరించబడినవాడు, త్రిమూర్తి స్వరూపుడు, త్రిగుణాలకు అతీతుడు, పార్వతీపతి, అఖండ తేజస్సు గలవాడు, ఆత్మారాముడు, సమస్త లోకాలకు ఆధారమైనవాడు, సజ్జనులచే సేవింపబడేవాడు, ప్రపంచాన్ని ఉద్ధరించేవాడు, ప్రపంచమంతటా వ్యాపించినవాడు, కరుణా సముద్రుడు, కైలాసవాసి, భక్తవత్సలుడు, పరమశివుడు, సంసార వ్యామోహాన్ని తొలగించేవాడు, సచిదానంద స్వరూపుడు, సద్గుణరూపుడు, త్రిశూలాన్ని ధరించినవాడు, 3 నేత్రాలు కలవాడు, పార్వతీపతి, పరమ కరుణామూర్తి అయిన పరమేశ్వరునకు నమస్కారం. నిత్యం శివ స్తుతి చేస్తే సమస్త సంపదలు సకల శుభాలు కలుగుతాయి. శివయ్యను సేవించుకుందాం. శివయ్య సకుటుంబ సపరివార అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమః శివాయ. శివాయ గురువే నమః. ఓం నమః శివాయ. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఓం నమః శివాయ. శివాయ గురువే నమః.